నేను చూస్తూ ఉన్నా. మా అమ్మ వాళ్ళ జనరేషన్ మారినా, మా అమ్మ వాళ్ళ జనరేషన్ మారినా, ఇప్పుడు మా జనరేషన్స్ మారినా, మా తర్వాత తరానికైనా ఎన్ని మారినా, ఎన్ని రకాలుగా మనుషులు మారినా, తల్లి ప్రేమ మాత్రం భయ్యా అస్సలు మారదు. ఎక్కడ కూడా భర్త ఎంత తాడుబోతుడైనా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నా, అత్తమామ ఇలాంటి వాళ్ళైనా నిజంగా చెప్తా ఉన్నా, తన కడుపులో పుట్టిన పిల్లల కోసం ఆడది ఎన్ని కష్టాలైనా, ఎంతమందితో అవమానాలైనా పడి ఆ పిల్లలని పెంచి పెద్ద చేయడానికి ఆ బాధ అసలు ఇంక వెలకట్టలేము. నవమాసాలు మోసి కనడంతో తల్లి బాధ్యతలు, ప్రేమలు ఎక్కడ ఆవగింజంతా కూడా దూరం అవ్వవు. గుండెల్లో పెట్టుకొని చూసుకొని కళ్ళకద్దుకొని బతుకుతుందన్న. అసలు తల్లి ప్రేమేంటో ఎన్ని కోట్లు పెట్టినా, మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని రకాలుగా మనం తపస్సు చేసినా తల్లి ప్రేమ చివరి దాకా పొందాలి అంటే అదొక వరం లాంటిదే. నిజంగా తల్లి ప్రేమకు మించిన ఇంకా అనుభూతి, ఆదరణ, అభిమానం ఏ ఒక్కడ దొరకదు. ఏ జీవరాశి అయినా చూడు, ఏ పక్షి అయినా చూడు, మనుషులల్లనే కాదు, ఏ రకమైన జీవులైనా కానీ తల్లి ప్రేమ అనేది తన్నుకొస్తుంది. పిల్లలు కింద పడితే చిన్న గాయమైతే ఆ బాధ, ఆ నొప్పి తల్లి భరిస్తూ ఉంటుంది. స్కూల్కి వెళ్ళి ఇంటికి రాకపోతే వాళ్ళ ఇంటికి వచ్చేదాకా తల్లి గాబరపడిపోతూ ఉంటుంది. వాళ్ళు ఒక్క పూట తినకుండా మంచాన పడుకుంటే కడుపు మార్చుకొని ఏడుస్తూ పడుకుంటుంది. తల్లి ప్రేమకు మించిన ఆ ప్రేమ, ఆ అనురాగం, అభిమానం ఎక్కడ దొరకదు. తన పానం మీదకి వచ్చి తన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా, ఇంటికాడ పిల్లలు భర్త ఎట్లా ఉన్నాడో, ఏం తింటూ ఉన్నారో, అసలు ఏంది కథ అని ఇంటికాడే ప్రాణం పెట్టుకుని బతుకుతుంది ఆడిది. ఆడదానికి ఇది జాలి గుణమా, లేకపోతే తల్లి అయిన తర్వాతనే ఇంత ప్రేమ, అనురాగం, కరుణ ఇవన్నీ ఉంటాయా? భార్య అనే బంధానికి కట్టుబడిపోయి ఉంటామా? పిల్లలని ఆ 9 నవమాసాలు మోసి కనడం వల్ల ఇంత బాండింగ్ ఏర్పడుతుందా? పేగు బంధం అంటే ఏమో అనుకున్నా, కానీ మరి ఇంత తీపి ఉంటుందని నాకు తెలీదు. అమ్మాయిగా పుట్టినప్పటికన్నా అమ్మ అయిన తర్వాత అమ్మ విలువ అంటే ఏంటో చాలా బాగా తెలిసి వస్తుంది ఆడవాళ్ళకి. అమ్మ అని అనిపించుకోవడంలోనే అమ్మ విలువ అంటే ఏంటో చాలా తెలిసి వస్తుంది. నిజంగా చెప్తా ఉన్నా, మన ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు పిల్లల మీద ఆరాటం మాత్రం ఏ రకంగా తగ్గదు. నిజం. మనం ఎక్కడ ఏ రకంగా ఉన్నా, ఏ హాస్పిటల్లో ఉన్నా, ఎక్కడ అడ్మిట్ అయినా, ఏం తీసుకుంటా ఉన్నా, ఏ రకంగా ఉన్నా అని పిల్లలు ఇంపార్టెంట్. వాళ్ళని చూస్తూ బతికేయచ్చు. నిజంగా వాళ్ళ కోసం బతుకుతూ ఉన్నాం. మనకు కాశ చాలు. ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలాంటి బాధలు, ఎలాంటి కష్టాలైనా ఎదిరించవచ్చు కదా.